చెక్ చెక్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? రీసౌండ్ వస్తుంది. లాస్ట్ వీక్ ఏం నేర్చుకునేమన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ పోనీ చివరి న్యాయాధిపతి ఎవరో గుర్తుందా? ఓకే, సంసోన్ లాస్ట్ వీక్ ఏం చేస్తాడు ఏమైనా గుర్తుందా? మర్చిపోయే కృపావరం లేకపోతే అమ్మా గాడిద దవడతోటి ఎంతమందిని చంపాడు? ఓకే, అప్పుడు కవిత్వం చెప్పాడు, గుర్తుందా? ఏంటా కవిత్వము? 16వ వచనము. కుప్పను వెరీ గుడ్. అంతకుముందు కూడా కొంతమందిని చంపుతాడు కదా. 8వ వచనంలో విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. సో లాస్ట్ వీక్లో మనం ఏం చూసామంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి పొందుకున్న తర్వాత సంసోను దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని అద్భుతంగా జరిగించినట్టుగా మనం చూస్తాం. అయితే సంసోను యొక్క పరిచయాన్ని మనం గుర్తు చేసుకుంటే 13వ అధ్యాయం 1వ వచనంలో సంసోను యొక్క పరిచయం ఒకసారి కనిపిస్తుంది చూడండి. ఆయన పరిచయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేలీయులు చూడండి, అలాంటి సందర్భములో ఒక జంటకి పుట్టిన కొడుకు సంసోను. అతని పేరుందా? తండ్రి పేరుందా? మనోహ. భార్య పేరైతే లేదు. వాళ్ళిద్దరూ వాగ్దానం పొందుకున్నారు. వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు బిడ్డనిస్తానన్నాడు. బిడ్డనిస్తానన్న తర్వాత నాజీరు వ్రతాన్ని వారు తీసుకున్నారు. బిడ్డకు కూడా వాళ్ళు నాజీరు వ్రతాన్ని చేయించాలి అని దేవుడు నియమాన్ని ఏర్పాటు చేశాడు. అయితే 14వ అధ్యాయం 1వ వచనంలోకి రండి ఒకసారి. 14వ అధ్యాయం 1వ వచనంలోకి. తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతనిని చూచెను. చూడండి, బైబిల్ చరిత్రలో సంసోను పుట్టిన తర్వాత సంసోను పుట్టాడు అని రాయబడింది. తర్వాత సంసోను గురించి మొదటి మాటలు ఏమి రాయబడ్డాయి అంటే, సంసోను హిస్టరీలో మొదటి మాటలు ఏం రాయబడ్డాయి అంటే, ఆయన తిమ్నాతునకు వెళ్ళి ఒక అన్య స్త్రీని చూసి ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఏదైనా ఒక గొప్ప చరిత్ర రాస్తా ఉన్నప్పుడు, ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర రాస్తా ఉన్నప్పుడు మొదటి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు, చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఏ చరిత్రలో ఏ గొప్ప మనిషిని చూసినా సరే, ఒకవేళ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే ఒక గొప్ప న్యాయాధిపతి గురించి మనం మాట్లాడుకుంటే మొదటి మాటలే చాలా భ్రష్టత్వంతో కూడి ఉన్నాయి. ఆయన గురించి రాయబడిన మొదటి మాటలే చాలా భ్రష్టత్వంతో కూడి ఉన్నాయి. ఏమనుందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తిమ్నాతునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలని మోహించి కాంక్షిస్తూ ఉన్నాడు. అంటే ఆ పర్సన్కి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేదే లేదు. అప్పటి నుంచి మనము ఇప్పటి వరకు చూసిన అధ్యాయాలన్నిటిలో కూడా సంసోను గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సంసోనికి సెల్ఫ్ కంట్రోల్ అనేదే కనపడట్లేదు. అన్య స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అనేది ధర్మశాస్త్రము, అన్య స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అనేది దేవుని యొక్క చట్టము, నియమము. ఆ వాక్యానికి వ్యతిరేకంగా, ఆ చట్టానికి వ్యతిరేకంగా, ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి యొక్క మొదటి అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. చరిత్రలో ఈ వ్యక్తి గురించి రాయబడిన మొదటి అడుగులు ఏంటయ్యా అంటే, వాక్యానికి వ్యతిరేకమైన వ్యక్తి, భ్రష్టుడైన వ్యక్తి, అన్య స్త్రీని పెళ్లి చేసుకోవాలనే సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి. ఆ తర్వాత చూసినప్పుడు 16వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేద్దాం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా అలాంటి భ్రష్టత్వమే మళ్ళీ దర్శనమిస్తుంది. చదువుదామా? తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి, వెరీ గుడ్. సంసోను ఎక్కడికి వెళ్ళాడంట? చూడండి, సంసోను యొక్క మొదటి పరిచయము, అతను అన్య దేశానికి వెళ్ళి తిమ్నాతులో ఉన్న స్త్రీని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. సరే, అన్య స్త్రీని పెళ్లి చేసుకోవాలన్నాడా? అది వాక్యానికి వ్యతిరేకం కాదా అంటే, అట్లీస్ట్ తన మొదటి చూపులో చేసిన ఆ చిన్న పొరపాటు లేదా పాపం ఏదైతే ఉందో అట్లీస్ట్ అక్కడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఇంకా దిగజారిపోయి ఏం చేస్తున్నాడంటే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో మీకు లాస్ట్ వీక్ కూడా నేను గుర్తు చేశాను,
ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సంసోన్ అసలు ఏ పాపము చేయలేదు, ఆయన తిమ్నాతులో ఉన్న స్త్రీని చాలా ప్రేమించాడు, ఇక్కడ వేశ్య దగ్గరికి కూడా పాపం చేయడానికి వెళ్ళలేదు, ఆయన వేశ్య దగ్గరికి వెళ్ళి ఎలాగైతే రాహాబు దగ్గరికి వేగుల వారు వెళ్ళి తప్పించుకున్నారో, సంసోను కూడా అలా వేశ్య దగ్గరికి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అని ఒక కొత్త బోధన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు అలాంటి అబద్ధ బోధ ఏదైనా తారసపడితే దాన్ని మీ కళ్ళ ముందు నుంచి తీసివేయండి. అది బైబిల్కి వ్యతిరేకమైన బోధ. సంసోను ప్రేమించాడు కనెక్టే, కానీ సంసోను ప్రేమించింది అన్య స్త్రీని. అది వాక్యానికి వ్యతిరేకము. అందులో మనము ఏదో ఒక సామెత ఉంటుంది, కోడిగుడ్డు మీద ఈకలు బీగుతారంటారు కదా, అట్లా మనము ఏవో వెతకడానికి వీలు లేదు. ప్రేమించాడు అంటే ప్రేమలో నిజం ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ తప్పు. ఒకవేళ సంసోను ఇజ్రాయేలు స్త్రీని పెళ్లి చేస్తుంటే అదేమీ పాపం కాకపోయి ఉండొచ్చు, వాక్యానికి వ్యతిరేకం కాకపోయి ఉండొచ్చు, కానీ ఇతని మొదటి అడుగులే భ్రష్టత్వంలోకి, స్పిరిచువల్ డిక్లనేషన్లోకి వెళుతూ ఉన్నాయి. ఇక చివరి దశలోకి వచ్చేసరికి ఏం జరిగిందయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు అంటే, అతను కంట్రోల్ లేకుండా వేశ్య దగ్గరికి వెళ్ళిపోయే పని. ఒకవేళ దాన్ని వేగుల వారు వెళ్ళి రాహాబుతో పోల్చగలిగితే, ఇక్కడున్న వేశ్యని రాహాబు దగ్గరికి వెళ్ళి వేగులవారు ఎలా అయితే తప్పించుకున్నారో అలాగే సంసోను కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఒక ప్రాముఖ్యంగా ఒక బోధకుడు యవనస్తుల బుర్రల్లో ఒక చెడు విత్తనాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా పెద్ద బోధకుడు. నేను దానికి వ్యతిరేకంగా పలకడానికి ఏ భయం లేదు, ధైర్యంగా నేను చెప్తా ఉన్నా, అది అబద్ధ బోధ. ఒకవేళ రాహాబుతో ఈ వేశ్యను కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే కనుక, రాహాబు ఇంటికి రక్షణ వచ్చింది. రాహాబు విశ్వాసం గురించి దేవుడు మాట్లాడాడు. రాహాబు ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే రాహాబు పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో లిఖించబడింది. మరి ఇక్కడ ఈ వేశ్య గురించి ఏం రాయబడింది? ఏమీ రాయబడలేదు. ఈ వేశ్య రక్షించబడిందా? ఒకవేళ ఈ సేవకుడు, ఈ సంసోను అనే దేవుని సేవకుడు నిజంగా వెళ్ళి ఉంటే అక్కడ ఆ వేశ్య యొక్క విశ్వాసము గురించి రాయబడి ఉండేది కదా, రాయబడలేదు కదా. నిజంగా ఆవిడ అంత గొప్పదైతే సంసోనికి సంసోనికి ఆశ్రయం ఇచ్చిన వేశ్య అయి ఉంటే, తమ్ముడు చెల్లి, జాగ్రత్తగా ఉండాల్సిన విషయము, మనం ఆలోచించాల్సిన విషయము. అనేకమైన అబద్ధ బోధలు సంఘములోనికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక మంది తప్పుడు బోధలు యవనస్తుల్ని పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అసలు యవనస్తులు వేశ్య దగ్గరికి వెళ్ళడమే తప్పు. దేవుని సేవకుడు, న్యాయాధిపతి వేశ్య దగ్గరికి వెళ్ళడమే తప్పు. ఆ మాటను తప్పు అని చెప్పలేకపోతా ఉన్నారు చాలామంది. నాజీరు చేయబడ్డావు కదా, నీకేం పని వేశ్య దగ్గర? నాజీరు చేయబడ్డావు కదా, ద్రాక్ష తోటలో నీకేం పని? అక్కడ మొదలైంది. ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిపోయాడు, కంట్రోల్ లేదు, చిన్న చిన్న విషయాల్లో కంట్రోల్ లేదు. చివరికి వెరసి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ వ్యక్తి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయే పని ఏర్పడింది. మనం వేశ్యల దగ్గరికి వెళ్ళొచ్చా వేశ్యల దగ్గరికి అంటే? వెళ్ళనే కూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్న నేను దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఆమెను మార్చడానికి వెళ్ళానంటే కుదరదు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో ఇలాంటి అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలోకి వద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలోకి వద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. నా కుమారుడా, జార స్త్రీయందు నీ వేలాబద్ధుడవై ఉందువు. ఏం చెప్తున్నాడు మనకి? నా కుమారుడా, జార స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకేం పనయ్యా? విక్టర్ గారు అన్నారు అనుకో, అయ్యా నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. కుదరదు. దానికి వేరే టైం ఉంది, దానికి వేరే పద్ధతి ఉంది. చాలామంది పడుపు వృత్తి చేసే స్త్రీల దగ్గర సువార్త చేసే వాళ్ళు అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ చేసే పద్ధతి వేరుగా ఉంది. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి నేను అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళాను అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. జార స్త్రీకి నీ వేలబద్ధుడవై ఉందువు వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. 6వ అధ్యాయం 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలము అంటే ఏంటంట? జారత్వం ఎవడైతే జరిగిస్తాడో, వేశ్య దగ్గరికి ఎవరైతే వెళ్తాడో, జార స్త్రీ దగ్గరికి ఎవరైతే వెళ్తాడో వాడు పిచ్చోడంట, మతి లేనివాడు వాడు. ఇప్పుడు చెప్పండి, సంసోను వేశ్యను ప్రేమించాడా? సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఆమెను ప్రేమించాడా? యవనస్తులను పాడు చేసే బోధ. మతి లేనివాడు, బుద్ధి లేనివాడు ఎవడైతే జార స్త్రీ దగ్గరికి వెళ్తాడో,
చాలా గొప్పవాడే అయి ఉండొచ్చు, గొప్ప సేవకుడే అయి ఉండొచ్చు, గొప్ప నాయకుడే అయి ఉండొచ్చు, గొప్ప యవనస్తుడే అయి ఉండొచ్చు, గొప్ప విశ్వాస అయి ఉండొచ్చు. కానీ ఒకవేళ నువ్వు జార స్త్రీ దగ్గరికి వెళుతున్నావు అంటే నీకు బుర్ర లేదు అని అర్థము, మతి లేదు అని అర్థం, పిచ్చోడివి అని అర్థం. ఇక అందులో మళ్ళీ మనం సామెత చెప్పుకున్నట్టుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి ఏమీ లేదు. ఆయన ఆమెను ప్రేమించాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడు, ఫిలిష్తీయుల్ని చంపడానికి వెళ్ళాడు. ఇలాంటి నాటకపూరితమైన బోధలు ఏమీ లేవు. జాగ్రత్తగా ఉండాలి మనం. సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. స్లిప్ అయిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యవన కాలంలో చాలా ఈజీగా స్లిప్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాంటి బోధలు మన సంఘములో లేవని ఎంతో సంతోషంగా నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. హల్లెలూయా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనమేనా? హోషేయ అయినా చదవండి. ఓ యూదా, కరెక్ట్గానే చదువుతున్నారా వాక్యము? అదే బైబిల్ వర్స్ ఎక్కడైనా మిస్ అయిందేమో. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నువ్వు జార స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, త్రాగుబోతు అయి ఉండడానికి వీలు లేదు. బహుశా పై వచనమో కింద వచనమో ఎక్కడో కనిపిస్తుంది మీకు. జార స్త్రీ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు, త్రాగుబోతు అయి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఈ రెండు నీకు ఉంటే గనక నీకు మతి లేదు అని మళ్ళీ భక్తుడు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో. ఇటు వచ్చేసేయండి వెనక్కి. ఇప్పుడు సంసోను ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, సంసోనుకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటయ్యా అంటే బలము కంటే ఎక్కువ ధైర్యము. సంసోను చాలా ధైర్యవంతుడు, బలవంతుడే. అంటే శారీరక బలము లేకపోవచ్చు, కానీ ఆత్మ అయితే ఎప్పుడైతే సంసోను మీదకి వచ్చిందో అనేకమైన కార్యాలు చేశాడు, ఫిలిష్తీయుల్ని చంపాడు. అయితే నా వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే, సంసోనుకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటయ్యా అంటే ధైర్యము. ఏంటది? గట్టిగా చెప్పండి. ఎలాంటి ధైర్యమయ్యా అంటే శత్రువు దేశములోకి ఒక్కడే వెళ్ళిపోయగలిగేంత ధైర్యం. సంసోనుకి దేవుడు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడు, వరం ఇచ్చాడంటే శత్రు దేశంలోకి ఒక్కడే వెళ్ళిపోగలిగేంత ధైర్యం ఇచ్చాడు, అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే, ఆ వరాన్ని వాడుకొని, ఆ గిఫ్ట్ని వాడుకొని సంసోను దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాడా లేదా సొంత అవసరాలు తీర్చుకుంటున్నాడా? తమ్ముడు చెల్లి, దేవుడు నీకు ఒక వరాన్ని ఇస్తాడు. గాడ్ ఈజ్ గివింగ్ యూ ఎ గిఫ్ట్. దేవుడు నీకు ఒక మంచి వరాన్ని ఇస్తాడు. పాటలు పాడే వరము కావచ్చు, వాయిద్యాలు వాయించే వరము కావచ్చు, వాక్యము చెప్పే వరము కావచ్చు, ప్రార్థనా వీరుల వరము కావచ్చు, స్వస్థత వరము కావచ్చు, ఎలాంటి వరమైనా కావచ్చు. కొంతమందికి ధైర్యంగా ఉండే వరం ఉంటుంది. అలాంటి ధైర్యవంతులు చాలా ధైర్యంగా వెళ్ళి వీధి సువార్త చేస్తూ ఉంటారు. కొంతమంది తమ్ముళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే, దేవుడిచ్చిన వరాన్ని దేని కొరకు వాడుతూ ఉన్నావు? సంసోను అయితే తన శారీరక అవసరతలు తీర్చుకోవడానికి వాడాడు. మరి ఒకవేళ అదే ధైర్యము నీకు నాకు వస్తే దేనికోసం వాడతాం? శత్రు దేశంలోకి ఒక్కడే వెళ్ళిపోగలిగేంత ధైర్యము. ఉదాహరణకి మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మనం ఒక్కళ్ళమే వెళ్తామా పాకిస్తాన్కి? వెళ్ళలేం. కానీ సంసోనుకు ఆ ధైర్యం ఇచ్చాడు దేవుడు. కానీ సంసోను ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి తిమ్నాతు స్త్రీని మోహించాడు. సంసోను ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి వేశ్య దగ్గర చేరాడు. సంసోను దేవుడి చిత్తాన్ని జరిగించాడా? కొన్ని సందర్భాల్లో జరిగించాడు, అన్ని సందర్భాల్లో జరిగించలేదు. ప్రశ్న ఏంటి అంటే, నీకు ఒకవేళ దేవుడు ధైర్యాన్ని ఇస్తే, నీకు దేవుడు వరాన్ని ఇస్తే దేని కొరకు వాడుతూ ఉన్నావు? ఈరోజు చాలామంది సేవకులు, చాలామంది మ్యూజిషియన్స్ దగ్గర కనిపిస్తూ ఉన్న విషయం ఏంటి అంటే, అద్భుతంగా ఇక్కడ వాక్యం చెప్తారు, ఆ తర్వాత రోజు వెళ్ళి వెంటనే పాపంలో పడిపోతారు. అద్భుతంగా ఇక్కడ వాక్యం చెప్తారు, అదే రోజు రాత్రి వెళ్ళి పాపంలో పడిపోయిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు మనం విని ఉంటాం. అద్భుతంగా ఇక్కడ వాయిద్యం వాయిస్తారు, మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి తాగే మ్యూజిషియన్స్ చాలామంది ఉన్నారు. దేవుడు వరాన్ని ఇచ్చాడు, గిఫ్ట్ని ఇచ్చాడు,
దేని కొరకు వాడుతూ ఉన్నావు? అద్భుతంగా ప్రసంగం చెప్పిన సేవకులు నాకు తెలుసు, వాళ్ళు ప్రసంగం చెప్తుంటే కన్నీరు కార్చని విశ్వాసంటూ లేడు మీటింగ్లో. వాళ్ళు ప్రసంగం చెప్తుంటే కన్నీరు కార్చని విశ్వాసే లేడు. అంత గొప్పగా దేవుడు పనిచేస్తాడు వాళ్ళ మీద, దేవుడు అంత గొప్పగా వాడుకుంటాడు వాళ్ళని. కానీ అదే రోజు వాళ్ళు వెళ్ళి హోటల్ రూమ్లో చేసిన పాపాల గురించి కూడా మాకు తెలుసు. ఇక్కడ ఏదో నీతిమంతుడిలాగా నిలబడి చెప్పట్లేదు. వీఆర్ ఆల్ వీక్, మనం అందరం వీక్గా ఉంటాం, వల్నరబుల్గా ఉంటాం. తమ్ముడు చెల్లి, దేవుడు గిఫ్ట్ ఇచ్చినప్పుడు, దేవుడు వరం ఇచ్చినప్పుడు దేని కొరకు వాడుతూ ఉన్నాం? దేవుడు ధైర్యం ఇచ్చినప్పుడు దేని కొరకు వాడుతూ ఉన్నాం? దేవుడు వాయిద్యాలు వాయించే తలాంతు ఇచ్చినప్పుడు దేని కొరకు వాడుతూ ఉన్నావు? దేవుడు నిన్ను పరిచర్య కోసం నిలబెట్టుకున్నప్పుడు దేని కొరకు వాడుతూ ఉన్నావు? సంసోను వలె భ్రష్టుడైపోతూ ఉన్నావా, లేదా దేవుని కొరకు వాడి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో ఈరోజు. సంసోను అయితే భ్రష్టుడైపోయాడు, మనమైతే ఏమైపోతాం? మనమైతే ఆలోచించండి. సంసోను లాంటి స్ట్రెంగ్త్ మనకు వచ్చేస్తే, ముఖ్యంగా అబ్బాయిలు ఆన్సర్ చేయాలి దీనికి. సంసోను లాంటి స్ట్రెంగ్త్ మీకు వచ్చేస్తే ఏం చేస్తాం మనం? ఒక మీటింగ్లో ఇదే క్వశ్చన్ అడిగాను నేను. సంసోను లాంటి ధైర్యం నీకు వస్తే ఏం చేస్తావు అంటే, లేడీస్ కాలేజ్ ముందు స్టంట్లు చేస్తా అని చెప్తున్నాడు వాడు. తమ్ముడు చెల్లి, అలా మనం ఉండడానికి వీలు లేదు. దేవుడిచ్చిన వరాన్ని ఆయన నామము కోసమే వాడుదుముగాక. ఆమెన్. దేవుడిచ్చిన వరాన్ని ఆయన మహిమ కోసమే వాడుదుముగాక. మనము అనడానికి వీల్లేదు, నేను అనడానికి వీల్లేదు. గుర్తుందా సంసోను ఏం చేశాడు? అంతమందిని చంపేసిన తర్వాత, అంతకుముందు అధ్యాయంలో గుర్తుందా, నేను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. ఏమన్నాడు? తనకి ఘనత తెచ్చుకున్నాడు, నేను చంపానన్నాడు. తర్వాత ముందుకు వెళ్ళి నీళ్లు లేక అలసిపోతే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీకు బాధ లేదా? అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. తిమ్నాతులో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తురాలే. అప్పుడు మళ్ళీ అదే భ్రష్టత్వము, వేశ్య దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడు గుర్తురాలే, దేవుడు వాక్యం గుర్తురాలే. అది తప్పు అని సంసోనికి తెలియలే. ఎందుకు అంటే ఒక గర్వములో ఉన్నాడు. చాలామంది చెప్తాడు నాకు ఆత్మీయ గర్వము అంటారు. ఆత్మీయ గర్వం ఏంటండి? దేవునిది కానిది ఏదైనా ఉందా మన లైఫ్లో? ఏదైనా ఉందా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. దేవుడిని ఇంకా వరాన్ని ఇస్తే దేని కొరకు వాడతావు? నీ కోసమా, దేవుని కోసమా? చెప్పండి, నా కోసమా, దేవుని కోసమా? గట్టిగా చెప్పాలి. నా కోసమా, దేవుని కోసమా? ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ మన దగ్గరే ఉంది. చాలామంది సమర్పించుకునే సమయంలో చాలా హంబుల్గా ఉంటారు. పరిచర్య మొదట్లో చాలా హంబుల్గా ఉంటారు. చాలామంది సేవకులు నేను చూశాను, వాళ్ళ పరిచర్య, మొదటి పరిచర్య చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. వారి సాక్ష్యాలు చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటాయి. పరిచర్యలోకి వెళ్ళే కొద్దీ, వరములు పెరిగిన కొద్దీ, దేవుని ఆత్మ బలంగా పనిచేసే కొద్దీ, దేవుడు ఆశీర్వదించే కొద్దీ, ఇల్లు వచ్చినప్పుడు, కారు వచ్చినప్పుడు, పరిచర్య పెరిగినప్పుడు, 50 మంది సంఘము కాస్త 500 అయినప్పుడు ఈయన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తి యొక్క జీవితంలో అనేకమైన మార్పులు ఉంటాయి. ఈ వ్యక్తి సమూయేలు కాస్త పేరు సమూయేలే సౌలు అయిపోతాడు. ఆ టైం కల్లా గర్వపు మాటలు వచ్చేస్తాయి. ఒక జంటకి కౌన్సిలింగ్ చేశాను నేను. ఒక జంట కౌన్సిలింగ్ చేశాను. అబ్బాయి ఏమో ఇది కొడతాడు, ఏంటి రిథమ్ ప్యాడ్స్ కొడతాడు. అమ్మాయి నేను అడిగాను, నీకు ఎట్లా పరిచయం అమ్మా అంటే, పలానా ఊర్లో పలానా మీటింగ్కి వెళ్తే అక్కడ చూసిందంట ఈ ఆయనని. నేను వీడిని అడిగాను, నీకు ఎట్లా పరిచయం అంటే, ఆ మీటింగ్లోనే పరిచయం. నువ్వు ఇంత దూరంలో ఉంటావు, అక్కడ ఎట్లా అమ్మాయి కనిపించింది? చేతులు ఖాళీగా ఉంటే, చేతులు కొడతా ఉంటే కళ్ళు ఖాళీగా ఏం చేస్తాయి కదా. ఏమిచ్చాడు దేవుడు నీకు? ఏ వరాన్ని ఇచ్చాడు? ఆరాధించే వరం ఇచ్చాడు, వాయిద్యం వాయించే వరం ఇచ్చాడు. దేని కొరకు ఉపయోగించుకున్నావు? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనిపించే కథలు కొన్నే, కనిపించని కథలు చాలా. కొన్నే కనిపిస్తాయి ఫేస్లో, ఫ్రంట్ లైన్లో కొన్నే కనిపించవచ్చు కాక, కనిపించని కథలు చాలా ఉన్నాయి. కనిపించని జాగ్రత్తలు చాలా ఉన్నాయి. కనిపించని పాపాలు చాలా ఉన్నాయి.
జాగ్రత్త పడదాం. మనల్ని దేవుడి నుంచి ఏది దూరం చేస్తూ ఉందో అది మన మధ్యలో ఉండడానికి వీల్లేదు. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను చాలా వాడుకుంటాడు, ఉన్నతంగా వాడుకుంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయన ఆశీర్వదించకపోతే నాకు ఇంత పరిచర్య ఎలా వస్తుంది, ఆయన నన్ను ఆశీర్వదించకపోతే ఇంత పెద్ద చర్చ్ నేను ఎట్లా కట్టగలను. సంసోన్ను కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ సంసోన్ ఎక్కడ చేరాడు? 16వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడ చేరాడమ్మా? వేశ్య యొద్దకు చేరాడు. 2వ వచనంలోకి వద్దాం. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలుసున్నప్పుడు వారు మాటు పెట్టి సంసోను అక్కడికి వచ్చాడని తెలిసిపోయిందంట. తెలియకుండా ఎందుకుంటుంది? ఏ దేశంలోకి వెళ్ళాడు? గాజాకు వెళ్ళాడు. గాజా వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు మాటు పెట్టారు. వాళ్ళు కాబట్టి శత్రువుని బయటకు తీసేయాలనుకున్నారు. మనము నిజంగా శత్రువుని పక్కకు జరుపుతున్నామా, పాపాన్ని పక్కకు జరుపుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఒకవేళ మీరు ఊబర్లోనో ర్యాపిడోలోనో ఒక క్యాబో బైకో బుక్ చేస్తే ఆ వచ్చిన వ్యక్తి బాగా తాగుంటే ఆ బైక్ ఎక్కుతారా? మీరు క్యాబ్ ఎక్కుతారా? ఎక్కరు కదా. అంటే ఒక వ్యక్తి తాగుబోతయితే అతన్ని నమ్మం, మనం క్యాబ్ ఎక్కం. ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడని తెలిసింది అనుకుందాం. మీకు తెలిసింది ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడని. ఆ వ్యక్తిని ఇంట్లోకి రాణిస్తామా? ఇంట్లోకి రాణిస్తామా? మన ఆడపిల్లలతోటి మాట్లాడినివ్వం. ఒక వ్యక్తి తాగితేనేమో వాడి బండెక్కము. ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉంటే అతన్ని మన ఇంట్లోకి కూడా రానివ్వం. కానీ భ్రష్టత్వమైన పరిస్థితి ఏంటయ్యా అంటే చాలామంది తాగుబోతులు, చాలామంది వ్యభిచారులు స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చెప్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. తెలిసి ఆ దేవుడు తీర్పు తీరుస్తాడు బ్రదర్. ఎవరు తీర్పు తీస్తారంట? నీకు తెలిసింది నువ్వేం చేసావు? గద్దించావా? దేవుడు చూసుకుంటాడులే బ్రదర్. ఏదో కొంచెం తాగుతాడు, దాని తర్వాత దేవుడు చూసుకుంటాడులే. తలాంత అయితే వాడుకుంటున్నాడుగా. నీ ఇంటి దాకా వస్తే మాత్రం తాగుబోతు క్యాబ్ నువ్వు ఎక్కవు. నీ ఇంటి దాకా వస్తే మాత్రం వ్యభిచారి అని తెలిస్తే ఇంటిలోకి రానివ్వవు. కానీ దేవుని సన్నిధిని మాత్రం పాడు చేస్తావు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గాజా వారికి తెలిసింది. వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ వీధిలోకి, వాళ్ళ దేశంలోకి ఎవరు వచ్చారంట? సంసోను వచ్చారంట. మాటు వేశారంట. వారు చదవండి. వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదామని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉంది. సంసోను అక్కడికి వచ్చాడు. ఆ లోపల ఉన్నాడని వాళ్ళకి తెలిసింది. ఎక్కడ మాటు వేసుకున్నారంటే పట్టణపు ద్వారము యొద్ద మాటు వేసుకొని ఉన్నారు. 3వ వచనం చదువుదాం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ మీదకు వాటిని తీసుకొని పోయాను. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా సరే పట్టణపు ద్వారములు అనే మాట మనకి వినిపించిందంటే పట్టణపు ద్వారములు దగ్గర కొంతమంది ఉంటారు. ఎవరో చెప్తారా? ఎవరు? పెద్దలు ఉంటారు కదా. గుర్తుందా మీకు? అబ్షాలోము పట్టణపు ద్వారము దగ్గర నిల్చొని అక్కడ ఒక కోర్టు ఉంటుంది, పెద్దలు ఉంటారు. పట్టణపు ద్వారము అనే మాట పవర్కి బలానికి సాదృశ్యమై ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. అక్కడ న్యాయాలు జరుగుతాయి. రాజు దగ్గరికి వెళ్ళలేని కేసులు పట్టణపు ద్వారం దగ్గర డీల్ చేస్తూ ఉంటారు పెద్దలు. ఫిలిష్తీన్లో కూడా సర్దారులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా. వాళ్ళు బహుశా పట్టణపు ద్వారం దగ్గర ఉంటారేమో. సంసోను లేచాడు, తెలిసింది నన్ను చంపడానికి మాటు వేశారని. సంసోను వెళ్ళి వాళ్ళని చంపే ప్రయత్నం చేయట్లేదు. ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణపు ద్వారాలు ఏవైతే బలానికి సాదృశ్యంగా ఉన్నాయో, ఆ పట్టణపు ద్వారాలు ఏదైతే పవర్కి సాదృశ్యంగా ఉన్నాయో వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు తెలుసా వాళ్ళకి? మీరు చాలా, మన భాషలో మీరు పిల్లబెచ్చాలరా అంటున్నాడు. మీరు అంతా పిల్లబచ్చాలి. నేనేంటి తెలుసా, మీరు పవర్ లాగా ఎంచుతున్న ఈ ద్వారం ఉంది చూసారు, ఈ ద్వారాన్ని కూడా నేను ఎత్తుకొని వెళ్ళగలను. మీ పవర్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నేను పీక్కొని వెళ్ళగలనని వాళ్ళకి నిరూపిస్తా ఉన్నాడు సంసోను.
మిమ్మల్ని అయితే తొక్కి తొక్కి నక్కలతో కూడా చంపించగలను, మిమ్మల్ని అయితే నక్కల తోకలకి దివిటీలు కట్టి కూడా చంపించగలను, మీ పొలాలు పాడు చేయగలను. కానీ మీ దగ్గర నుంచి నేనేం లాక్కొని పోతాను తెలుసా? మీరు ఏదైతే బలానికి సాదృశ్యంగా పెట్టుకున్నారో దాన్ని లాక్కెళ్ళిపోతాను. ఇప్పుడు ఆలోచన చేయండి, అంతకుముందే సంసోన్ ఎక్కడున్నాడు? 16వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నాడు. 3వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ద్వారాన్ని పట్టుకొని, ఆ ద్వారాలు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. బలమైన కార్యం జరిగిందా? దేవుని చిత్తం జరిగిందా? జరిగింది. ఫిలిష్తీలకు నష్టం జరగాల్సింది జరిగింది, అది దేవుని చిత్తము. జరగాల్సింది జరిగింది. నాకు ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అంతకుముందే పాపం చేశాడు కదా. మరుసటి రోజు మీటింగ్లో ప్రసంగం చెప్తుంటే అంతమంది ఎట్లా దేవునిలోకి వచ్చారు? అంతకుముందే పాపం చేశాడు కదా. వచ్చి మీటింగ్లో వాయిస్తూ ఉంటే అన్ని ఆత్మలు వర్షిప్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ఎట్లా దేవుని ఆత్మను అనుభవిస్తున్నారు? ఆలోచించండి. సంసోను జీవితంలో అడుగడుగున దేవుని కృప, దేవుని యొక్క దయ దర్శనమిస్తూ ఉంటుంది మనకి. గాడ్ ఈజ్ గివింగ్ ఛాన్సెస్ టు శాంసన్. ప్రతి సమయంలో కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. సంసోన్ తోసేస్తానే ఉన్నాడు, అసలు ఇది నా టైం కాదు, నేను ఫస్ట్ నా లైఫ్ ఎంజాయ్ చేస్తా, నా శరీర క్రియలన్నీ తీర్చుకుంటా, తర్వాత దేవుని పని, తర్వాత దేవుని చిత్తం అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు చూడండి, ఇప్పుడే బిడ్డ రా నా దగ్గరికి, ఇప్పుడే మారు మనసు పొందు, ఛాన్స్ ఇస్తా ఉన్నాడు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మీకు చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో అసలు కృప లేదు అంటారు చాలామంది. చూడండి, సంసోను జీవితంలోనే అడుగడుగున కృప దర్శనం ఇస్తూ ఉంటుంది మనకి. ఎన్ని ఛాన్సులు ఇచ్చాడో సంసోనికి దేవుడు. సంసోను వాడుకోవడం మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. సంసోను చేత పని జరిగించుకోవడం మాత్రం విడిచిపెట్టలేదు. దీనివల్ల ఏం అర్థం చేసుకోవాలి? మనుషులు పడిపోతారు, దేవుడు నిలబెడతాడు, దేవుడు వాడుకుంటాడు. కానీ మనిషి చివరికి వచ్చి పశ్చాత్తాపపడి దేవుడి దగ్గరికి వెళతాడా? ఇంకా ఆత్మలో బలంగా పనిచేస్తాడు? ఒకసారి ఆలోచించండి. సంసోను ఈ తప్పులన్నీ చేయకపోయి ఉంటే ఒక గొప్ప విశ్వాస వీరుడుగా బైబిల్లో మిగిలిపోయి ఉండేవాడు. సంసోను గురించి విశ్వాస వీరుల కథల్లో రాసుంది, సంసోను పేరు కూడా అందులో ఉంది. కానీ జీవితం అంతా భ్రష్టత్వమే కనిపిస్తూ ఉంది అడుగడుగున. స్పిరిచువల్ డిక్లనేషన్ కనిపిస్తూ ఉంది అడుగడుగున. ప్రతి దశలోనూ పడిపోతున్నాడు కిందకి, ఇంకా దిగజారిపోతున్నాడు. ఎక్కడ మొదలైంది అంటే తిమ్నాతులో ఉన్న స్త్రీని చూశాడు. చూడండి, అక్కడ ఆ వ్యక్తి మారి కంట్రోల్ చేసుకుని ఉంటే అక్కడ దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత ద్రాక్ష తోటలకు వెళ్ళాడు, వెళ్ళకూడని చోటకు వెళ్ళాడు, అక్కడ సింహం ఎదురైంది. అప్పుడు తెలుసుండాల్సింది, అరే ఏదో తప్పు జరుగుతుంది నా లైఫ్లో. అసలు ద్రాక్ష తోటలో సింహం వస్తుందా అండి? వార్నింగ్ వచ్చింది సంసోనికి. అక్కడ మారాడా? మారలే. ఎక్కడ దాకా వచ్చాడు? వేశ్య దగ్గరికి వెళ్ళే దాకా వచ్చాడు. కానీ దేవుడు చూడండి, అద్భుతంగా ఈజ్ గివింగ్ అనదర్ ఛాన్స్. ఇంకో అవకాశం ఇస్తాను, ఇంకో అవకాశం ఇస్తా ఉన్నాడు. మీరు వచ్చి అన్న నాకు కూడా అన్న అవకాశాలు ఇస్తాడా దేవుడు అంటే నన్ను అడగొద్దు. నో. మొదటి ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ని ఆయన కోసం వాడుకుంటున్నావా? రెండో ప్రశ్న, దేవుడు ఇచ్చిన ఛాన్సెస్ని కాలుతో తంతున్నావా, లేదా నిజంగా దాన్ని ఒక గొప్ప కృపగా తీసుకుంటా ఉన్నావా? బ్రతుకులో ఏమైనా మార్పు కనిపిస్తూ ఉందా? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఛాన్సెస్ ఏంటి తెలుసా? వెనస్డే ప్రేయర్, ఫ్రైడే బైబిల్ స్టడీ, సండే ప్రసంగాలు. ఈ 3 సార్లు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇది మాత్రమే కాక వ్యక్తిగత ప్రార్థనలో అనేక సార్లు దేవుడు మీతో మాట్లాడతాడు. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడమ్మా దేవుడు మనకి? ఆలోచన చేయండి. లేకపోతే ఏ రోజో ఏ కారో ఏ బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళం, మనకి తెలియకుండా ఎన్నిసార్లు కాపాడాడో దేవుడు మనల్ని. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడో దేవుడు మనకి. మార్పు ఉందా? కృపను అనుభవిస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? ఒక గొప్ప సేవకుడు, చెన్నైలో ఉన్న సేవకుడు, ఆయన పేరు చెప్పడానికి నేను ఇష్టపడను. ఒకరోజు ఎన్నో వేల సంఘాలు కట్టాడు ఆయన, ఒక సేవకుడు, గొప్ప సేవకుడు. ఒకరోజు వాళ్ళ భార్య స్టేజ్ మీదకి వచ్చి, మా భర్త వ్యభిచారి, మా భర్త సంఘములో ఉన్న స్త్రీతోటి పాపం చేస్తున్నాడని చెప్పేసింది. తర్వాత
పాస్టర్ గారు ఎవరైతే తప్పు చేస్తారో ఆ పాస్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చి సంఘానంతటికి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి తర్వాత 3 సంవత్సరాలు కనపడలేదు ఆయన సంఘములో. 3 సంవత్సరాలు కనపడలేదు ఆయన సంఘములో. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు, సంఘం మొత్తానికి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పి మళ్ళీ పరిచర్యలో వాడబడ్డాడు. మీకు తెలుసా, ఆయన పాపము చేయకముందు కట్టిన సంఘాల కంటే పశ్చాత్తాప పడిన తర్వాత కట్టిన సంఘాలు ఆత్మలు అనేకం. దేవుడు అవకాశం ఇచ్చాడు, పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చాడు, మారాడు. తమ్ముడు చెల్లి, దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. మార్పు చెందుతావా? సంసోను వల్ల ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్తావా? మన చేతిలో ఉంది. ముందుకు వెళ్దాం. 4వ వచనం. పిమ్మట అతను షోరేకు లోయలో ఉన్న ఏం చేశాడంటమ్మా? ఎక్కడికి వెళ్ళాడు ఈసారి? అర్థమవుతుందా ఈ మనిషి యొక్క క్యారెక్టర్? కంట్రోల్ లేదు. ఈ వ్యక్తిని పట్టుకొని ఒక సేవకుడు ఏం చెప్తున్నాడు? చాలా మంచోడు అని చెప్తాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? శత్రు దేశంలోకి ఒక్కడే వెళ్ళిపోయేంత ధైర్యం ఇచ్చాడు. దేనికి? దేవుని చిత్తాన్ని జరిగించడానికి, ఫిలిష్తీయులను హతము చేయడానికి. సంసోన్ ఏం చేశాడు? ఆ గిఫ్ట్ని దేనికి వాడుకున్నాడు? శరీర అవసరాలు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? షోరేకు లోయలో ఉన్న దెలీలాను చూసి మోహించాడంట. మళ్ళీ ప్రేమలో పడ్డాడు. సార్ గారు మళ్ళీ ప్రేమలో పడ్డారు. ఒకరితో ఆగలే. ఒకరితో అంటే ప్రేమ అనొచ్చు. నెంబర్ ఏమంటాం దాన్ని తెలుగులో? ఒకరితో ఆగుతుందా తమ్ముడు చెల్లి? ఒకరితోనే ఆగారా? యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. శరీరం తొందర పెడతా ఉందా? ఈ ఫ్లెష్ తొందర పెడతా ఉందా మనల్ని? సంసోన్ని తొందర పెట్టినట్టుగా. ఇక్కడ అయిపోగానే ఈ చాప్టర్ క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ డే ఇంకొక చాప్టర్ క్లోజ్ అయిపోతుంది మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి. అప్పట్లో పూర్వకాలంలో ప్రేమలు ఎట్లుండేవి తెలుసా? ప్రేమ విఫలమైపోతే గెడ్డం పెంచుకొని, అయ్యగారికి తెలుసు, గెడ్డం పెంచుకొని ఆమెనే తలుచుకుంటే చివరి వరకు వెళ్ళిపోయేది. కొంతకాలం మా జనరేషన్ వచ్చిన తర్వాత ప్రేమ విఫలమైపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గ్యాప్ ఉండేది, ఇంకొక అమ్మాయో ఇంకొక అబ్బాయో. ఇప్పుడు గ్యాపే లేదు. ఒకేసారి 2-3 కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన గురించి చెప్తున్నా. బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన గురించి చెప్తున్నా. వెంటనే వెళ్ళిపోయాడు. షోరేకులో ఉన్న దెలీలాని మోహించడానికి వెళ్ళిపోయాడు. మోహించాడు, ప్రేమించాడు. అసలు సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి. 5వ వచనంలోకి వద్దాం. 5వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి దేనిలో ఉన్నదో గెలవవచ్చునో తెలుసుకొనుము, బంధించి అడుపుదుము, మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములు ఇచ్చేదమని చెప్పి. ఎన్ని ఇస్తామనంటే ఒక్కొక్కళ్ళు ఫిలిష్తీయులు సర్దారులు వచ్చారంట. ఫిలిష్తీయులకు 5 సర్దారులు ఉంటారు. ఎందుకు? ఫిలిష్తీయుల ముఖ్య పట్టణాలు 5 గుర్తున్నాయా? గాజా, గాతు, ఎష్కలాన్, ఎక్రాన్, అష్దోద్. 5 ముఖ్య పట్టణాలకి 5 సర్దారు. 5 సర్దారులు వచ్చి ఏం చెప్పారంట? మేము ఒక్కొక్కళ్ళము 1,100 వెండి నాణాలు ఇస్తామంటే, షెకెల్ అంటాం. ఒక్కొక్క షెకెల్ 1,100 షెకెల్స్ ఇస్తామన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎన్ని అవుతాయి టోటల్గా? ఒక్కొక్కళ్ళు 1,100 అంటే ఎన్ని అవుతాయి? 5గురికి 5,500. మ్యాథ్స్లో చాలా ఫాస్ట్గా ఉన్నాం మనం. 5,500. ఇప్పుడు ప్రస్తుతం మన పరిభాషలో మన డాలర్ రేట్తో కంపేర్ చేస్తే 58 లక్షల రూపాయలు. ఎంత? సంసోన్ని ఎంత కమ్మేసిందామె? ఈసారు ప్రేమించాడా ఆమెని? ప్రేమించాడు. దెలీలా అని ప్రేమించాడు. ఆ ప్రేమించిన స్త్రీ ఎంత కమ్మేసింది సార్ని? 55 లక్షలకు అమ్మేసింది.
సంసోను రేట్ ఎంత? తమ్ముడు తలాంతులు గొప్పగా ఉన్నాయే, కీబోర్డ్ అద్భుతంగా వాయిస్తున్నావే, రిథమ్ ప్యాడ్ అద్భుతంగా వాయిస్తున్నావే, సంఘంలో అద్భుతంగా వాడబడుతున్నావే, నీ రేట్ ఎంతో తెలుసా? అంతకు అమ్మేస్తారు నిన్ను వాళ్ళు. సరే, మీతో నేను ఆ మాట అనకూడదు, కానీ మీకు తెలుస్తుందా మీ వాల్యూ ఎంతో? డూ యు నో యువర్ వాల్యూ? దేవుని దృష్టిలో నీ విలువ ఎంతో తెలుసా? దేవుని కాని వారి దృష్టిలో, అన్యుల దృష్టిలో నీ విలువ ఎంతో తెలుసా? సంసోను వెల ఎంత అయి ఉండొచ్చు దేవుని దృష్టిలో? వెల కట్టలేనివాడు, కోట్ల రూపాయల కలిగిన వాడు, ధనవంతుడు అయి ఉండొచ్చు దేవుని దృష్టిలో. సంసోను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు డబ్బులతో కొలవట్లేదు, కానీ సంసోను ప్రేమించిన స్త్రీ సంసోను దేంతో కొలుస్తూ ఉంది? 58 లక్షల రూపాయలతో కొలుస్తూ ఉంది. దట్ ఈస్ యువర్ వాల్యూ. జార స్త్రీ దగ్గరికి వెళ్ళావా? అది నీ వాల్యూ. అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళావా? అది నీ వాల్యూ. పాపం చేస్తూ ఉన్నావా? అది నీ వాల్యూ. పాపంలో పడిపోతూ ఉన్నావా? నీ రేట్ అంతా. సంసోను రేట్ అంతా. ఒక్కొక్కరు 1100 వెండి నాణాలు ఇస్తామన్నారంట 5 సర్దార్లు వచ్చి. చూడండి, ఇతను ప్రేమించాడు, ఆమె కూడా ప్రేమించింది, కానీ సంసోన్ని కాదు, డబ్బుని ప్రేమించింది. తమ్ముడు చెల్లి, నువ్వు ప్రేమిస్తావు, నువ్వు నిజంగా ప్రేమిస్తావు, ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేమించట్లేదు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నాడేమో, నీ రంగును ప్రేమిస్తా ఉన్నాడేమో, నీ దగ్గరున్న ఆస్తిని ప్రేమిస్తూ ఉన్నాడేమో. నేను అనుకుంటాను చాలామంది యవనస్తుల్లో ఎప్పుడైనా వచ్చి మాట్లాడేటప్పుడు, అన్న అతని ఆత్మీయత చూసి ప్రేమించాను అనేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో. అన్న అతని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం చూసి ఇష్టపడ్డానన్నా అంటారేమో అనుకుంటా. నోబడి, ఎవరు లేరు. తమ్ముడు చెల్లి, నీ రేట్ ఎంత? వాట్ ఈజ్ యువర్ రేట్? వాట్ ఈజ్ యువర్ రేట్? సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి. 7వ అధ్యాయం 24వ వచనం. నా కుమారుడా చెవియొగ్గుడి, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, పోవకుము, గాయపరచి పడద్రోసిన వారు. జారస్త్రీ ఏం చేసిందంట? ఒకరిని గాయపరిచిందా? అనేక మందిని గాయపరిచిందా? అనేక మందిని గాయపరిచింది. ముందుకు వెళ్ళి చదవండి. అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఇంగ్లీష్లో అయితే ఏం మాట ఉంది తెలుసా? ఫర్ మెనీ ఎ విక్టిమ్ షీ laid low and her all slain are a mighty throng. అది పడగొట్టిన బలవంతులు అనేక మంది ఉంది. జారస్త్రీ ఎవరిని పడగొట్టిందంట? ఇక్కడ ఎవరిని పడగొట్టింది? దెలీలా. ఇప్పుడు సంఘాల్లో జారస్త్రీ ఎవరిని పడగొట్టే అవకాశం ఉంది? వాక్యం తెలిసిన వాళ్ళని, వాక్యం బోధించే వాళ్ళని, సంఘంలో బలంగా పనిచేసే వాళ్ళని, తలాంతులు కలిగిన వ్యక్తులని పడగొట్టే అవకాశం ఉందని వాక్యం చెప్తా ఉంది. మనకి జాగ్రత్త పడమని వాక్యం చెప్తా ఉంది. ఆ జారస్త్రీ మార్గంలో నువ్వు పోయావా? పెద్దోళ్ళనే పడగొట్టి నువ్వెంత అని చెప్తున్నాడు వాడుక భాషలో. ఈ మాటలు రాసింది ఎవరై ఉండొచ్చు? సామెతల గ్రంథం రాసింది ఎవరై ఉండొచ్చు? మరి సొలొమోన్ గారు కరెక్ట్గా ఉన్నారేంది? బహుశా బుద్ధి వచ్చిందేమో. చివరిలో బుద్ధి వచ్చిందేమో. అప్పుడు రాశాడు, కుమారుడా వెళ్ళకయ్యా, నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, వెళ్ళకట్టు చెప్తున్నాడు. చెల్లి అటు వెళ్ళకమ్మా, నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. పెద్దోళ్లే పడిపోయారు. ఆలోచించండి, పెద్దోళ్లే పడిపోతే పిల్లబచ్చాలం మనము. పెద్దోళ్లే పడిపోతే పిల్లలం మనము.
సంసోనే పడిపోతే మనం ఎంత? ముందుకు వెళ్ళి చదువుదామా. అది గాయపరిచి పడద్రోసిన వాళ్ళు అనేకులు, అది చంపిన వారు చాలామందిని చంపిందంట. ఆ పాపంలోకి తీసుకొని వెళ్ళి చాలామందిని చంపిందండి. ఇక్కడ దెలీలా గారి దగ్గరికి సంసోను గారు కూడా వెళ్ళారు. బలవంతుడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని వరాన్ని పొందుకున్నవాడు. అలాంటి బలవంతుని కూడా వశపరచుకోగలిగిందంట దెలీలా. దేని కొరకై అంటే 5,500 రూపాయల కోసం, వెండి నాణేల కోసం, ఆ చిన్న అమౌంట్ కోసం. వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి, న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని. చూడండి, సంసోనికి ట్రాప్ వేస్తూ ఉంది దెలీలా. స్టార్టింగ్లోకి వచనం చదువుకున్నాం, గుర్తుందా? జారత్వంలోకి వెళ్ళినవాడు మతి లేనివాడు, బుర్ర లేనివాడు. ఇప్పుడు సంసోను ఎక్కడున్నాడు? బలవంతుడే, ఆత్మ పొందుకున్నవాడే, వరము పొందుకున్నవాడే, కానీ ఎక్కడున్నాడు? జార స్త్రీ దగ్గర ఉన్నాడు, అన్య స్త్రీ దగ్గర ఉన్నాడు. అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాడు ఏమైపోతాడు? బుద్ధి లేనివాడు అయిపోతాడు. సంసోను ఏమైపోయి ఉండాలి ఇక్కడ? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళలాగా ఉన్నాడు సంసోను ప్రస్తుతానికి. చూడండి, 3 సార్లు సంసోను చెప్తాడు. 7వ వచనం చదవండి ఒకసారి, 7వ వచనం చదవండి. సంసోను బంధించిన ఎడల బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఏమని చెప్పాడు? ఏందేమన్నాడు? చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడిని అయిపోతాను అని చెప్పాడు. ఆమె అక్కడితో విడిచిపెట్టలే. ఆమె ట్రై చేసింది. సంసోను వాటిని విడిపించుకుంటాడు. విడిపించుకున్న తర్వాత మళ్ళీ అడుగుతుంది సంసోనుని. ఒకసారి అబద్ధం చెప్పాడు, నన్ను ఇట్లా చేస్తే కనుక నేను బలహీనుడిని అయిపోతానని. రెండోసారి చూడండి, 11వ వచనం చదవండి ఒకసారి, 11వ వచనం చదవండి. పనికి పెట్టని కొత్త త్రాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో వెరీ గుడ్. అప్పుడు కూడా ఆయన విడిపించుకున్నాడు, ఈజీగా అయిపోయింది. ఇంకోసారి అలాగే చేస్తాడు చూడండి, కింద వచనాల్లో కనిపిస్తుంది. కాదు, 13 లాస్ట్లో చదవండి ఒకసారి. అతడు నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా. చూడండి, 3 సార్లు ఆమె ప్రశ్న అడుగుతుంది సంసోనుని, ఏం చేస్తే నువ్వు బలహీనం అవుతావు, నీ బలం అసలు ఎక్కడుంది మాకు చెప్పంటే. సంసోను 3 సార్లు 3 వేరు విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏం చెప్పాడంటే, చువ్వలతో బంధిస్తే ఓకే నేను బలహీన. చూడండి అందరూ, చువ్వలతో బంధిస్తే నేను బలహీన అవుతాను. రెండోసారి ఏం చెప్పాడు? క్రొత్త తాళ్ళు తెచ్చి బంధిస్తే నేను బలహీన. మూడోసారి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసాడు? చాలా దగ్గరకు వచ్చాడు. చూడండి, ఆన్సర్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఆలోచించండి, సంసోను బలవంతుడా కాదా? సంసోనికి వరం ఉందా లేదా? సంసోను దేవుని ఆత్మచేత బలంగా వాడబడ్డా వాడబడలేదా? కానీ స్త్రీ విసిగిస్తూ ఉన్నప్పుడు, జార స్త్రీ విసిగిస్తూ ఉన్నప్పుడు ఆన్సర్కి ఎంత దగ్గర అయిపోతున్నాడు చూడండి. తర్వాత 4వసారి ఆ ప్రశ్న అడిగి సమాధానం చెప్పేసరికి టోటల్ ఆన్సర్ చెప్పేస్తాడు. అసలు ఫస్ట్ ఆమె ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది అనే డౌట్ రాలేదు సార్కి. ఫస్ట్ ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుందనే అనుమానమే రాలేదు సార్కి. ఎందుకు? జార స్త్రీ దగ్గర ఉన్నవాడి బుర్ర సార్కి పని చేయట్లేదు ఆ టైంలో. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయినా డౌట్ రావాలి కదా. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ టైం ఆమె ఆ ట్రయల్ కూడా చేస్తారు. చూడండి 8వ వచనంలో చూడండి ఒకసారి. ఫిలిష్తీల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యుద్ధకు తీసుకుని రాగా బంధించిందా? బంధించింది. తర్వాత వచనం, మాటున నుండి వారు గనక ఆమె
సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా తెంపెను గనుక. ఫస్ట్ టైం ఆయనని ప్యాంపర్ చేస్తున్నప్పుడు తన ఉద్దేశం ఏంటో అతనికి అర్థమై ఉండాలి కదా. ఫస్ట్ టైం తప్పు చేస్తున్నప్పుడే నువ్వు తప్పు చేస్తున్నావు అన్న విషయం నీకు అర్థం అవ్వాలి కదా. అర్థం కాలే. ఇంకా ట్రాప్లోకి వెళ్ళాడు, ఇంకా ట్రాప్లోకి వెళ్ళాడు, ఇంకా ఉచ్చులోకి వెళ్ళాడు. చివరికి తన స్వాతంత్రాన్ని కోల్పోయే స్టేజ్కి సంసోను వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు సంసోను ఎలా తిరిగాడు తెలుసా? నిజానికి సంసోనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా, కుటుంబ సభ్యులతో కూడా దూరంగా ఉంటాడు. ఒక్కడే. కావాలనుకుంటే గాజాకి వెళ్తున్నాడు, వేశ్య దగ్గరికి వెళ్తున్నాడు. కావాలనుకుంటే తిమ్నాత్కు వెళ్తున్నాడు, అక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నాడు. షోరియాలోయలోకి వెళ్తున్నాడు, అక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, నక్కల్ని కట్టేసి అక్కడ నచ్చిన పని ఫ్రీగా చేస్తున్నాడు. హిస్ ఫ్రీ, ఇండిపెండెంట్ మ్యాన్. అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు అనుకోవాలి మన భాషలో. కానీ ఈ జార స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు, బుద్ధి సనగినప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఫ్రీడమ్, స్వాతంత్రం అంతా ఏమైపోతూ ఉంది? కట్టేస్తూ ఉంది. ఆమె చువ్వలతో కట్టేసింది మొదటిసారి, తర్వాత కొత్త త్రాళ్లతో కట్టేసింది, తర్వాత చివరికి ఫిలిష్తీయులు అసలు స్వాతంత్రమే లేకుండా చేసేస్తారు, ఆయనకి కట్టి పడేస్తారు, మూల పడేస్తారు. ఏం కోల్పోయాడు? పాపం ఏం చేసింది సంసోను జీవితంలో? స్వతంత్రాన్ని కోల్పోయేలాగా చేసింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో పాపం ఉంటే స్వతంత్రాన్ని కోల్పోతావు. ఆ స్వతంత్రాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణం పొంది ఆయన ఆరోహణమై ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధులుగా చేసి అద్భుతమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకి. దెర్ ఇస్ అ ఫ్రీడమ్ ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తంలో స్వతంత్రం ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాము? సంసోన్లాగా అద్భుతంగా తిరిగి ఫిలిష్తీయుల్ని చంపమని దేవుని పరిచర్య చేయమని ఆయన ప్రణాళిక ఉంటే, స్వతంత్రాన్ని మనకిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? తిరిగి బంధకాల్లోకి వెళుతూ ఉన్నాం. చాలామంది కాన్ఫరెన్సెస్ పెడతారు, ఫ్రీడమ్ అనే కాన్ఫరెన్సెస్ పెడతారు, స్వతంత్రము అనేది ఒక కాన్ఫరెన్స్ లాగా పెడతారు. నిజానికి చాలామంది చెయ్యని ఆలోచన ఏంటయ్యా అంటే, అసలు ఎందుకు బంధకంలోకి వెళ్తుంది క్రైస్తవ విశ్వాస జీవితం? అది ఆలోచించరు ఎవరు. మీకు విడుదల వచ్చేస్తుంది, మీకు అది వచ్చేస్తుంది, మీకు ఇది వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అసలు రూట్ కాజ్ అసలు ఎక్కడ మొదలైంది? ఎందుకు ఫలానా వ్యక్తి బంధకంలోకి వెళ్ళాడు? నో, దాని గురించి వాక్యాలు లేవు, దాని గురించి ప్రసంగాలు లేవు, దాని గురించి కాన్ఫరెన్సెస్ లేవు. చైన్స్ విరిగిపోతాయి ఒక కాన్ఫరెన్స్. అసలు చైన్స్ ఎందుకు వచ్చాయి నీకు? నో కాన్ఫరెన్స్. ఆశీర్వాదాలు వస్తాయి, కాన్ఫరెన్స్. అసలు కష్టాలు ఎందుకు వచ్చాయి? నో కాన్ఫరెన్స్. దేవుడు మిమ్మల్ని షుగర్ వ్యాధి నుంచి విడుదల చేస్తాడు. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వచ్చింది? హెరిడిటరీగా వస్తే అది వేరు విషయం. ఎక్కువగా తింటే మరి దీనికి కాన్ఫరెన్స్ కావాలా వద్దా? ఇది చెప్పాలా వద్దా? తమ్ముడు, చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. స్వతంత్రాన్ని విడిచిపెట్టి బంధకాల్లోకి వెళుతూ ఉన్నావా? వెళ్ళడానికి వీలు లేదు. ఆ బంధకాలను విడిపించుకొని దేవుని శక్తిని పొందుకొని స్వతంత్రంగా అద్భుతంగా దేవుని నామఘనత కొరకు నీ జీవితాన్ని ఉపయోగించుకునే అవకాశం నీ చేతిలో ఉంది. నీ చేతిలోనే ఉంది. ఏ సేవకుడి చేతిలో లేదు, ఏ నాయకుడి చేతిలో లేదు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నీ బంధకాలను విడిపించగలిగే శక్తి దేవుని దగ్గర ఉంది. ఇక్కడ సంసోను చేతిలో ఉంది. వాడుకున్నాడా? వాడుకోలే. డౌట్ వచ్చిందా? అసలు ఈ అమ్మాయి నన్ను ఎందుకు అడుగుతుంది ఈ విషయము? డౌట్ రాలే. ఎందుకు? జార స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాడి బుద్ధి డన్, గాన్, జీరో. శూన్యమైపోయాడు, జీరోగా ఉన్నాడు. చూస్తేనేమో బలవంతుడు, చూస్తేనేమో గ్రీకు వీరుడు, చూస్తేనేమో తెల్లగా మంచి మహేష్ బాబు, బుద్ధి మాత్రం జీరో. చూస్తేనేమో గొప్ప పరిచర్యకుడు చేసిన వ్యక్తి, గొప్ప పరిచారకుడు, గొప్ప విశ్వాసి, గొప్ప ప్రార్థనా వీరుడు, గొప్ప భక్తి జీవితం. కానీ ఒక్క ట్రాప్లోకి వెళ్ళాడు. ఈ పరిచర్య అంతా పోయింది, జ్ఞానం అంతా పోయింది.
దేవుని కోసం బ్రతికిన సాక్ష్యం అంతా పోయింది. తిరిగి వెళ్ళే అవకాశం ఉంది, దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. రాలే బయటికి. చూడండి 10వ వచనం చూడండి. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుని దెలీలా ఫస్ట్ టైమే కట్టేసినప్పుడు సంసోను అక్కడి నుంచి పారిపోవాలి కదా. వాక్యం ఏం చెప్తా ఉంది? పాపము నుంచి పారిపో. యోసేపు ఏం చేశాడు? ఫరో భార్య వచ్చి పాపం చేద్దామంటే ప్రార్థన చేశాడా? నేను ప్రార్థనలో జయిస్తాను నేను అన్నాడా? నో 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 నో. అక్కడే ఉన్నాడా? పారిపోయాడు. సంసోను పారిపోయాడా? అక్కడే ఉన్నాడు. నువ్వు నేను పారిపోయామా? అక్కడే ఉన్నాడు. ఇంకా ట్రాప్లోకి వెళ్తున్నాడా? స్వతంత్రంలోకి వస్తున్నాడా? ఇంకా ట్రాప్లోకి వెళ్తున్నాడు. ఫస్ట్ టైమే అమ్మాయి మోసం చేసింది, వెళ్ళిపోవాలి కదా అక్కడి నుంచి. ప్రేమ గుడ్డిదంటారు, అందుకే ప్రేమ ఏంటంట గుడ్డిది. యవనస్తులు లవ్ స్టోరీలో వింటూ ఉంటాం మేము. నీకు ఫస్ట్ టైమే అర్థం కావాలి కదమ్మా తను నిన్ను మోసం చేస్తున్నాడని. లేదన్నా, చాలా నమ్మానన్నా, చాలా ప్రేమించాను. తమ్ముళ్ళు కూడా చెప్తా ఉంటారు, చాలా నమ్మాను, చాలా ప్రేమించాను. చూడండి 11వ వచనం చదువుదాం. చెప్పాను. తీసుకొని అతని బంధించి సంసోను పడుచున్నారని అనెను. అప్పుడు ఉండిరి. వెరీ గుడ్. సెకండ్ ట్రాప్లో కూడా పడ్డా? బుద్ధి వచ్చిందా? రాలి. ఇప్పుడు ఎన్నో ట్రాప్లోకి వస్తున్నాడు? చదవండి 13వ వచనం చదవండి. దెలీలా ఎగతాళి చేసి నాతో అబద్ధాలు ఆడావు, చెప్పగా అల్లిన ఎడలా చెప్పాను. దిగగొట్టి మేలుకొని. వెరీ గుడ్. థర్డ్ టైం కూడా ట్రాప్లో పడ్డా? థర్డ్ టైం కొంచెం దగ్గరగా వచ్చాడు ఆన్సర్కి. 7 జళ్ళు ఏమన్నాడంట, ఆయనకు జుట్టు పెద్దగా ఉంది కదా, బ్రైడ్స్ అంటాం కదా, 7 జళ్ళు ఎంచుకున్నాడంట. ఆమె ఏం చేసింది? వాటన్నిటిని ఒక కప్పు కట్టి మేకుతోటి కొంచెం ఎక్స్ట్రా చేసింది. జళ్ళు మాత్రమే వేయలేదు, కొంచెం ఎక్స్ట్రా చేసింది. అప్పుడైనా తప్పించుకొని పారిపోవాలా? ఇదేదో ప్రమాదంగా ఉంది, తప్పించుకొని పారిపోవాలా? పారిపోలేదు. చూడండి 15వ వచనం చూడండి. లేనప్పుడు నిన్ను ప్రేమించుచున్నానని ఎమోషనల్గా కొట్టింది సార్ అక్కడ. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా? డూ యూ రియల్లీ లవ్ మీ? ఎమోషనల్గా కొట్టింది. ఎక్కడ పడినోడైనా అక్కడ పడతాడు. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు, నన్ను హేళన చేస్తున్నావు అంది. ఎందుకు? ఆయనకి ఏం పని చేయట్లేదు, పని చేయట్లేదు. పడిపోయాడు అందులో కూడా. చదవండి. నేను అనుదినము బాధించి విసికి చావగోరెను. తెలియజేసి మొదలుకొని ఉన్నాను, రాలేదు. చేసిన ఎడల నాలో నుండి తొలగిపోయి. వెరీ గుడ్. చెప్పేశాడు ఈసారి, చెప్పేశాడు. ప్రాణము పోయేంతగా విసుగు పుట్టించిందంట ఆమె. పడిపోయాడు సార్, చెప్పేశాడు సీక్రెట్. ఏం పని చేయట్లేదని చెప్పాను? బుద్ధి పని చేయట్లేదు. బుద్ధి పని చేయనప్పుడు ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న సీక్రెట్లన్నీ వెళ్ళి చెప్పేస్తాం.
గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తారు అవతల వాళ్ళు? నువ్వు చెప్పిన సీక్రెట్లతోటే నిన్ను తిడతారు. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, తమ్ముళ్ళకి చెల్లిళ్ళకి. అంతా గుడ్డిగా వెళ్ళిపోయే కొద్దీ మా అమ్మలాగా మా నాన్నలాగా అని ఎదుటోడికి చెప్తారు. గొడవ వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? అయ్యే నీ మీదకి ఉపయోగిస్తాడు. అదే జరిగింది ఇక్కడ. బుద్ధి పని చేయదు కదా, బుద్ధి పని చేయలేదు, ఆయనకే పని చేయలేదు సంసోను గారికి. సంసోనేకే పని చేయలేదంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. గిఫ్టెడ్, వరం కలిగిన వాడు, దేవుని ఆత్మ బలంగా పనిచేసిన వాడు, అంత బలవంతుడిగా జరిగితే మనం ఇంకెంత బలంగా ఉండాలి? తమ్ముళ్ళు చెప్పాలి మీరు. అయిపోయింది, ఎండింగ్కి వచ్చింది, పతన స్థితిలోకి వచ్చాడు, దిగజారిపోయే స్థితిలోకి వచ్చాడు, భ్రష్టత్వంలో ఇంకా పీకెస్ట్ పాయింట్కి వచ్చాడు. ఏది చెప్పకూడదు అది చెప్పేశాడు. 18వ వచనంలోకి రండి. తెలిపినని ఎరిగి పంపి పిలిపించి రండి, తెలిపిన నేను తనకేం కావాలో అది తనకు వచ్చిందా? సంసోనికి ఏం కావాలో అది వచ్చిందా? సంసోన్ ఏం కోరుకున్నాడు? స్త్రీని కోరుకున్నాడు కదా. ఆమె ఉండిందా మనోడి లైఫ్లో? తర్వాత వచనం చదువుదాం. చేయించి మొదలుపెట్టెను. ఎవరు బాధించారు సంసోన్? అక్కడ దెలీలానే బాధించింది, ఆమెనే క్షౌరం చేయించింది, ఆమెనే బాధించడం మొదలుపెట్టింది. ఆలోచించండి, మన రిలేషన్షిప్స్లో ఎవరు ఎక్కువ బాధించుంటారు మనల్ని? మన సీక్రెట్స్ చెప్పేశాం కదా, చెప్పిన తర్వాత వాడు ఎందుకు కూరుకుంటాడు, అమ్మాయి ఎందుకు కూరుకుంటుంది? వాళ్ళే బాధిస్తారు. కానీ సార్ మాత్రం అద్భుతంగా ప్రేమించాడు. సార్ మాత్రం రియల్ లవ్ అది. ఎంత బాగా ప్రేమించాడంటే అసలు ఆ ప్రేమకు అవధులే లేవు, కవిత్వాలే ఉన్నాయి ఆ ప్రేమకి. కానీ ఎదుటి వ్యక్తి కూడా అదే మోతాదులో ప్రేమించిందా? ప్రేమించినట్టుగా నటించింది, క్షౌరం చేయించింది, హేళన చేయడం స్టార్ట్ చేసింది, బాధించడం స్టార్ట్ చేసింది. తర్వాత వచనం చదువుదాం. అనగా మేలుకొని అనుకొనెను, అయితే తనను ఎడబాసెనని. సంసోను ఏమనుకున్నాడో తెలుసా? నేను తిమ్నాతులోకి వెళితే అమ్మాయిని చూస్తే దేవుడు క్షమించేశాడు, ద్రాక్ష తోటల్లోకి వెళ్తే దేవుడు క్షమించేశాడు, ప్రతిసారి నా మీదకి దేవుడు ఆత్మ వచ్చేసింది, వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను క్షమించేశాడు, ఈసారి కూడా నన్ను క్షమించేస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరి మీద? దేవుని కృప మీద. టేకింగ్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. మనకి నచ్చినట్టుగా కృపను వాడుకోవడం, అన్నీ చేసేయడం, దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకోవడం. దేవుడు కృప ఇచ్చాడు, కానీ దానికి ఒక మార్క్ ఉంది, లిమిట్ ఉంది, దానికి ఒక గోడ కట్టాడు, ఇక్కడ వరకే నీకు ఛాన్స్. అవన్నీ దాటేశాడు సంసోను. చివరిలో ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇప్పుడు కూడా నన్ను క్షమించేస్తాడు దేవుడు. ప్రతి సండే కమ్యూనియన్ తీసుకుంటున్నాము, ప్రభు బల్ల తీసుకుంటున్నాము, దేవుడు క్షమించేస్తాడు అనుకుంటాం. క్షమించేస్తాడు మనల్ని. టేకింగ్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్, కృపను మనకు నచ్చినట్టుగా వాడుకోవడం. సంసోను అదే చేస్తాడు. దేవుడిచ్చిన కృపను తప్పుగా వాడుకుంటూ వచ్చాడు. నేను మళ్ళీ బలవంతుడిని అయిపోతాను, నా మీదకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ సంసోనుకి తెలియని విషయం ఏంటంటే దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఛాన్సెస్ ఇచ్చి 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 దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలా దేవుడు విడిచిపెట్టే సందర్భం మన జీవితంలో వస్తే సంసోను కంటే నీచమైన చావు మనం చచ్చిపోయే పరిస్థితి రావచ్చేమో. తమ్ముడు, చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడిచ్చిన కృపను తులనడుతూ ఉన్నావా? దేవుడిచ్చిన కృపను వాడాల్సిన రీతిగా కాకుండా తప్పుగా వాడుతూ ఉన్నావా? నీ శారీరక అవసరాల కొరకు వాడుతూ ఉన్నావా? నో, దెర్ ఇస్ వన్ ఫైనల్ డే. ఒక రోజు చివరి దినం ఉంది. నువ్వు ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోలేవు, ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుని ఆత్మ నీలోంచి వెళ్ళిపోయినప్పుడు
అప్పటి వరకు ఒంటరిగానే తిరిగాడు, ఇక అక్కడి నుంచి నిష్టమైన దరిద్రమైన స్థితిలోకి ఒంటరిగా వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఒంటరిగానే ధైర్యంగా పాపం చేస్తావు, ఇంకా తర్వాత నిష్టమైన దరిద్రమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, విశ్వాస జీవితంలో పతనమైపోతావు. ఇక ప్రార్థన ఉండదు, భక్తి జీవితం ఉండదు, ఏమీ ఉండదు. జీరో కాదు కదా, మైనస్ అయిపోతావు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు వారిస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నిలబడదాం, ఆ జీరో దగ్గరే పడిపోయామా తిరిగి లేచే ప్రయత్నం చేద్దాం. దేవునితో అంటగట్ట కలిగిన అనుభవము, తిరిగి ఆయనతో కలిసి ఆయన చేయబట్టుకొని నడవగలిగే అనుభవంలోకి వద్దాం. లేదా అక్కడే పడిపోయి ఇంకా భ్రష్టత్వంలో ఉన్నావా, ఇంకా సమాధిలోకి వెళ్ళడమే, గోతులోకి వెళ్ళడమే తప్ప మళ్ళీ పైకి లేవటాలు లేవు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని. దేవుడు సంసోను జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సంసోను సాక్ష్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సంసోను జీవితము విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దెర్ ఇస్ అ థిన్ లైన్, దెర్ ఇస్ అ బార్డర్ ఉంది, ద లాస్ట్ డే ఉంది. అక్కడ వరకు తెచ్చుకోకు తమ్ముడు చెల్లి, అక్కడ వరకు మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. నువ్వు గొప్పగా వాడబడవచ్చు, నువ్వు గొప్పగా పరిచర్య చేయవచ్చు, నువ్వు గొప్పగా నిలబడవచ్చు, దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించవచ్చు. కానీ ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. సంసోనుకి తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. తర్వాత వర్షం చదువుదాం. పట్టుకొని ఏముడదీశారు చూడండి. దెలీలా దగ్గరికి వచ్చినప్పుడు ఏం పోగొట్టుకున్నాడు? స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఏం పోగొట్టుకుంటున్నాడు? ఇన్ని రోజులు ఆ కంటితోటే కదా అమ్మాయిలను చూశాడు సార్, ఆ కంటితోటే కదా మోహించాడు, ఆ కన్నులనే బీకేశాడు. ఏ వరాన్ని చూసుకొని నువ్వు పాపంలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నావో ఆ వరాన్ని బీకేస్తాడు దేవుడు. నీ జీవితంలో ఉన్న బలాన్ని చూసుకొని పాపం చేయడానికి ఎగబడతా ఉన్నావో ఆ బలాన్ని తీసేస్తాడు దేవుడు. దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో దాన్ని తీసేస్తాడు దేవుడు. ఏ కళ్ళతో అయితే వెళ్ళి స్త్రీలను చూసి మోహించి పాపం చేసే ప్రయత్నం చేశాడో ఆ కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఫ్రీడమ్ పోయింది, ఐస్ పోయాయి, స్వాతంత్రం పోయింది, కన్నులు పోయాయి. అప్పటి వరకు చక్కగా ఒక్కడే, ఇదాకే చెప్పాను మీకు, అద్భుతంగా అటు ఇటు చూస్తూ ఎంజాయ్ చేస్తూ నచ్చింది తిన్నాడు, నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు టోటల్ జీరో మైనస్లోకి వస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళి చదువుతాం. గాజాకు అతను తీసుకుని వచ్చి బంధించిరి. తిరగలి ఏమయ్యాడంట? తిరగలంటే గుర్తుందా? గాను ఒకటి ఉంటుంది చూడండి, తిరగల లాంటిదిగా, అది తిప్పుతున్నాడంట. ఏం చేయాల్సినోడు? దేవుని కోసం యుద్ధం చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట ఎలా ఉండాల్సినోడు ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి తిరగలు తిప్పుతున్నాడంట. సార్ కవిత్వం రాశాడు, గుర్తుందా? గాడిద దవడ ఎముకతో గాడిద ఎముకతోటి ఒక కుప్పని చంపాను, 2 కుప్పలను చంపానని చెప్పుకున్న వ్యక్తి చివరికి ఏ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడంటే తిరగలు తిరుగుతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన చదువుదాం. తరువాత తిరిగి మొలుచుటకు ఆలోచన చేయండి. వాళ్ళకి తెలిసిన సంసోను సీక్రెట్ ఏంటి? గాజా వాళ్ళకి తెలిసిన సంసోను సీక్రెట్ ఏంటి? జుట్టు తీసేస్తే అతను బలం పోయిందని. వాళ్ళు ఏం చేయాలి లెక్క ప్రకారం? ఆయన బలం ఎక్కడుంది వాళ్ళకి తెలిసినట్టు, మనకైతే అది దేవుని ఆత్మలో ఉందని తెలుసు. వాళ్ళకేం తెలుసు? ఆయన జుట్టులో ఉందనుకుంటున్నారు. గుండు చేసేసారు. నెక్స్ట్ డే నుంచి ఏం చేయాలి వాళ్ళు? ప్రతిరోజు క్షవరం చేయాలి. చూడండి, గాజా వాళ్ళు కూడా ఎంత పిచ్చోళ్ళు అంటే, ఇప్పుడు జుట్టు పెరిగితే మళ్ళీ బలం వస్తుందని తెలియాలి కదా వాళ్ళకి. నిజంగా దేవుని ఆత్మ అయితే రాదు, కానీ వాళ్ళ లెక్కలో పెరగనిచ్చారంట, గెడ్డం పెరగనిచ్చారంట, జుట్టు పెరగనిచ్చారంట. పిచ్చోళ్ళు, ఏం తెలియదు వాళ్ళకి. అందుకే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు. మనం వింటామా? వినం. నాకు వాళ్ళే కావాలి, నాకు ఆ అబ్బాయే కావాలి.
అరే వాళ్ళు పిచ్చోళ్ళరా బాబు, నీలో దేవుని ఆత్మ ఉంది, నువ్వు రక్షించబడ్డావా దేవుడు చెప్తాడు, మనం వినాం కదా. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంసోను జుట్టును తిరిగి మొలుచుట మొదలు పెట్టాను. 23వ వచనం. మన దేవత మన శత్రువైన సంసోనును చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును. చూడండి, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంట వాళ్ళు. ఎవరిని పట్టుకున్నందుకు? సంసోన్ని పట్టుకున్నందుకు. సంసోన్ని పట్టుకున్నందుకు అన్యుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారంట. ఆలోచన చేయండి, ఒక గొప్ప దేవుని సేవకుడు పడిపోతే సంసోనులాగా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అన్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, క్రైస్తవులుగా మనం పడిపోతే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? వాళ్ళు వాళ్ళ దేవతలను కొలుస్తున్నారు. దాగోను దేవతను కొలుస్తూ ఉన్నారు. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తూ ఉంటుంది తెలుసా? ఇజ్రాయేల్ దేవుడు ఏమీ లేడు, సంసోన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చాము, మా దేవత గొప్ప అనుకుంటున్నారు మైండ్లో. తమ్ముడు చెల్లి, నువ్వు నీ వర్క్ ప్లేస్లో పడిపోతే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? నువ్వు చదువుకునే చోట నువ్వు పడిపోతే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? నీ కుటుంబ జీవితంలో నువ్వు పడిపోతే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? వాళ్ళకి అవకాశం ఇద్దామా? సంసోను ఇచ్చాడు. సంసోను పడిపోయి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. లేకపోతే వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునే అవకాశం లేదు. అసలు సంసోను మొదట్లో తిమ్నాత్కు వెళ్ళి ఆ అమ్మాయిని చూడకుండా ఉంటే అసలు వీళ్ళంతా ఎవరు? దేవుడు బహుశా ఇజ్రాయెల్ దేశానికి ఫిలిస్తీన్ల చేతిలోంచి సంపూర్ణమైన విడుదల ఇచ్చేసేవాడేమో. దేవుని ప్రణాళిక అయి ఉంటుంది సంసోను నిలబెట్టుకోవడానికి. సంసోను బహుశా గొప్పగా రూల్ చేసేవాడేమో ఇజ్రాయేల్ దేశాన్ని. కానీ సంసోను పడిపోయి శత్రువు సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు పడిపోయి శత్రువు సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్ళి చదువుదాం. జనులు సంసోను చూసినప్పుడు పాడు చేసిన వాడును చెప్పుకొనుచు ఎవరిని స్తుతించారు? సంసోను చక్కగా ఉంటే ఎవరిని స్తుతించేవాడు? ఈయన లేకపోవడం వల్ల ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. తర్వాత వచనం, నిండి ఉండగా పరిహాసము చేయుటకు రండని ఏం చేద్దామని పిలిచారంట సంసోన్ని? పరిహాసము చేయడానికి, ఏడిపించడానికి. ఇంగ్లీష్లో అయితే ఏముంది తెలుసా? కాల్ శాంసన్ దట్ హీ మే ఎంటర్టైన్ అస్. ఆయన మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఒక కోతినో కుక్కను తీసుకొచ్చి ఎంటర్టైన్ డ్యాన్స్లు వేయిస్తారు కదా, అట్లా సంసోన్ని వాడుకుంటారు. ఎట్లా ఉండాల్సినోడు ఎట్లా అయిపోయాడు? రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునే స్థానానికి వచ్చాడు. ఎట్లా ఉండాల్సినోడు ఎట్లా దిగజారిపోయాడు. తమ్ముడు చెల్లి, నువ్వు ఎట్లా ఉండాల్సిన వాడవు, ఎట్లా ఉండాల్సిన దానవు, ఎక్కడికి దిగజారిపోతా ఉన్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ముందుకు వెళ్దాం. నిలవబెట్టి చేయగా ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. నిండి ఉండెను, ఫిలిష్తీల సర్దారులందరూ ఉండిరి. చేయగా 3,000 మంది చూడండి. ఒక 2 స్తంభాలు ఉన్నాయి, దేనికైతే ఆధారంగా నా స్తంభాల దగ్గర నన్ను నిలవబెట్టాడు దేవుడు. సంసోను కోసం అక్కడ ఒక బంటుని కూడా నిలవబెట్టాడు. ద ఫైనల్ ఛాన్స్ ఫర్ శాంసన్. సంసోను కోసం దేవుడు ఇస్తా ఉన్న చివరి అవకాశం. సంసోను వాడుకున్నాడా, వాడుకోలేదా? ముందుకు వెళ్ళి చూద్దాం. చదవండి. సంసోను యెహోవా ప్రభువా ప్రార్థన చేస్తున్నాడా? ఎప్పుడు? స్వాతంత్రం కోల్పోయాక, కళ్ళు బీకేశాక. ఎవరు గుర్తొచ్చారు? అప్పటి వరకు తిమ్నాతులో ఉన్న అందమైన ఫిలిస్తీన్ల అమ్మాయి, గాజాలో ఉన్న వేశ్య దెలీలా, షోర్యాలోయలో ఉన్న దెలీలా. ఆగాడా భూమి మీద సారు?
ఆగలే, అస్సలు కంట్రోలే లేదు, రెచ్చిపోయాడు మన భాషలో చెప్పాలంటే. చివరి కళ్ళు పోయాక, స్వాతంత్రం పోయాక ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నిమిత్తము ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని. అప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు సంసోను. లాస్ట్కి వచ్చినప్పుడు బహుశా అప్పుడు ఆ సమయంలో పశ్చాత్తాపం, నేను చేసింది తప్పు ప్రభువా అనుకున్నాడేమో. నేను చేసిన తప్పు వల్ల యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందన్న విషయాన్ని కూడా గ్రహించాడు. అందుకే అడుగుతున్నాడు, ప్రభువా ఒక్కసారి రా, గివ్ మీ ద లాస్ట్ ఛాన్స్. ఈరోజు దేవుడు మనకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ దట్ లాస్ట్ ఛాన్స్ టుడే. వాడుకుంటున్నావా? నశించిపోతా ఉన్నావా? నీ చేతిలో ఉంది. తర్వాత వచనం చదువుదాం. కుడి చేతను పట్టుకొని చెప్పి బలముతో వంగినప్పుడు పడెను. లెక్క చూడండి, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే దేవుడిచ్చిన లాస్ట్ ఛాన్స్ని తీసుకున్నాడో, చనిపోయే టైంకి అతను చేసిన పరిచర్య చాలా గొప్పగా దేవుడు చేశాడు. ఆ సమయంలో కూడా దేవుడు సంసోనుకి కృప చూపించాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ ఛాన్స్ టు యూ. నీకు దేవుడు అవకాశాన్ని ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా చేసిన దానికంటే ఇంతకంటే గొప్పది. పశ్చాత్తాపడిన తర్వాత ఇంకా గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. 31వ వచనం, చివరి వచనం. కూడి మోసుకొని వచ్చి జోర్యాకును మధ్యనున్న పాతిపెట్టిరి. ఇతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్న కూడా ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. తన తండ్రి ఇంటి వారును కూడి అతని మోసుకుని వచ్చి జోర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి, జోర్యాకి ఎష్తాయేలుకు మధ్యలో ఉన్న తన తండ్రి ఇంటిలో పాతపెట్టారు. ఇంతకుముందు సంసోను గురించి చెప్తున్నప్పుడు ఈ మాట మనం వింటాం. 13వ అధ్యాయం చివరి వచనంలోకి రండి. 13వ అధ్యాయము చివరి వచనంలోకి రండి. 24వ వచనం నుంచి చదవండి. తర్వాత కుమారుని కని సంసోను అని పేరు పెట్టెను, ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మొదటిలో సంసోను పుట్టినప్పుడు దేవుని ఆత్మ అతన్ని అక్కడ రేపడం మొదలుపెట్టింది. ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడ ఏంటయ్యాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. చివరి ప్రశ్న, చివరి మాట ఏంటంటే, చాలా విషయాలు చెప్పుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. చివరి ప్రశ్న ఏంటంటే, అసలు సంసోను జీవితం ద్వారా దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు? సంసోను జీవితం ద్వారా దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు? మనం ఏం నేర్చుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు ఇజ్రాయేలు గురించి, ఇజ్రాయేలు జీవితాల్లో జరిగే ఆ చెడుతనము గురించి లేదా జరిగిన విషయాల గురించి పైన పౌలు గారు రాసుకుంటూ వస్తాడు. చూడండి 11వ వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి ఎలా సంభవించాయి? అవి ఆ దుష్టమైన సంగతులన్నీ వాళ్ళ జీవితంలో సంభవించాయా? ఏం సంభవించాయంట వాళ్ళకి? ఆ చెడు విషయాలు, ఆ దుష్టాంతములన్నీ వాళ్ళ జీవితంలో సంభవించాయి. ఎందుకు సంభవించాయి అంటే, యుగాంతమందున్న ఎవరికి బుద్ధి కలగడానికి? మనకి బుద్ధి కలుగుటకై. ఎందుకు రాయబడ్డాయి? ఇప్పుడు సంసోను జీవితం ఎందుకు రాయబడింది మనకి ఇక్కడ? ఎవరికి బుద్ధి కలగడానికి చెప్పాలి?
గట్టిగా చెప్పండి, చెప్పండి. నాకు అనండి. నాకు బుద్ధి కలగడానికి సంసోను జీవితం బైబిల్లో రాయబడింది. మరి బుద్ధి తెచ్చుకుంటున్నావా? ప్రశ్న. వారి జీవితాల్లో అవన్నీ ఎందుకు సంభవించాయంట? వాటి నుంచి మనం బుద్ధి తెచ్చుకుంటామని. సంసోను జీవితం నుంచి ఏం నేర్చుకున్నాం? ఏం బుద్ధి తెచ్చుకున్నాం? ఒక దేవుని సేవకుడు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. ఒక దేవుని విశ్వాసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. అలా మనమందరము ఉండకూడదు. దేవుడి మనకిచ్చిన తలాంతుని, వరమును, ధైర్యాన్ని మనము దేవుని నామము కోసమే వాడుదుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సంసోను జీవితం ద్వారా మీరు మాకు నేర్పిన పాఠాలకై వందనాలు నైనా. అనేకమైన సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించినవి. అవి మాకు నేర్పించడానికే మీరు వాక్యములో రాయించారని మేము నమ్ముతా ఉన్నాం తండ్రి. మీరు రాయించిన విధానానికై వందనాలు అయా. బలపరచండి, స్థిరపరచండి. వాటిలో మేము పడిపోకుండా పాఠములుగా నేర్చుకొని నాయనా, ఆ గాయముల ద్వారా ఆ సాక్ష్యాన్ని మేము నేర్చుకొని మేము ఆ గాయములు పొందుకోకుండా, ఆ పాపములో పడకుండా, ఆ భక్తిహీనతలో పడకుండా కేవలం నీ వైపే చూసే కృప, ధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయను గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.